ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7వ మాటను గురించి మనము ధ్యానించబోతున్నాం. ప్రభు సిలువలో పలికిన 7 మాటలు ఎంత శ్రేష్టమైనవి. 6 మాటలు గత దినాలలో మనము విన్నాం. 7వ మాట ఈ సమయంలో మనము ధ్యానం చేస్తున్నాం. ఆత్మను అప్పగించిన యేసు, లూకా 23:46. ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన 7వ మాట, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. మొదటి మాటలో తండ్రి అనే మాటతో ప్రారంభమైంది. 7వ మాటలో తండ్రి అని పిలిచి తన ప్రాణమును అప్పగించుచున్నట్లు మనము చూడగలం. కీర్తన 31:5లోని ప్రవచనం, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికిన మాట నెరవేర్చబడినది. ఎందుకనగా 7 ఈ మాట సమర్పణతో కూడిన మాట మరియు సంపూర్ణతకు సాదృశ్యం. ఒకటి, 7వ దినమును ఆశీర్వదించి విశ్రమించెను. ఆదికాండము 2:3. 2, 7వసారి ప్రదక్షిణము చేసినప్పుడు ఎరుకు గోడలు కూలిపోయినట్లు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 7:20 మనం చూస్తున్నాం. 7వసారి దిగొచ్చినప్పుడు కుష్ఠరోగము నుండి విడుదల పొందినటువంటి నయమానును మనం చూస్తున్నాం. 2వ రాజులు 5:14. 4, 7వ మాట పలకగా దేవాలయపు తెర చినిగినది. మత్తయి సువార్త 21:50-53 ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, 7వ దినమును దేవుడు ఆశీర్వదించాడు. 7 సార్లు ప్రదక్షిణము చేసినప్పుడు గొప్ప కార్యము జరిగినది. 7వసారి దిగినప్పుడు కుష్ఠరోగము నుండి స్వస్థత కలిగినది. 7వ మాట పలకగా దేవాలయపు తెర చినిగినది అని మనము ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రాముఖ్యమైన మాటగా యేసు అప్పగించెను. ఒకటి, తండ్రి కుమారుడైన క్రీస్తును లోకమునకు అప్పగించాడు. 2, తన జీవితాన్ని తండ్రి సేవకు అప్పగించిన యేసు. గెత్సేమనే తోటలో మనుషుల చేతికి తనంతట తానే అప్పగించబడిన యేసు. 4, తల్లిని ప్రియ శిష్యునికి అప్పగించిన యేసు. 5, కొట్టువారికి వీపును అప్పగించిన యేసు. 6, ప్రజలందరి కొరకు ప్రాణమును అప్పగించిన యేసు. 7, తన ఆత్మను తండ్రికి అప్పగించిన యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మనము ఆలోచిద్దాం.
అప్పగించట్లో గల ఉద్దేశం. సువార్తకర్తలు నలుగురు 4 విధాలుగా ఆత్మ అప్పగింతన గురించి వ్రాస్తున్నారు. మత్తయి సువార్త మార్కు గారు ప్రభు ప్రాణమును విడిచని రచించారు. మత్తయి 27:50, మార్కు 15:37. అయితే లోక కొంత ముందుకు వెళ్ళి తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని రాశాను. లూకాసు వార్త 23:46లో అలాగే యోహాను కూడా ఆత్మను అప్పగించునని రాశాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం బి, ఆత్మను అప్పగించాడు. మొదటగా మనము యేసు అప్పగించను ఏ, రెండవదిగా మనము ఆలోచిస్తున్నప్పుడు ఆత్మను అప్పగించాడు. తండ్రి చేతిలో భద్రత ఉంది, సంరక్షణ ఉంది కనుక మనుషుల చేతులలో భద్రత లేదు, తండ్రి చేతిలో భద్రత ఉంది. అందుకే నమ్మకమైన సృష్టికర్తకు యేసు తన ఆత్మను అప్పగించుచున్నాడు. ఒకటిలో ఒకటి తండ్రి చేతికి ఆత్మను అప్పగించుకొనెను. ఎంత శ్రేష్టమైన మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4:19లో ఉన్నది. తండ్రి చేతికి ఆత్మను ఆయన అప్పగించుకున్నాడు. ఈ భూలోకములో ఉన్నప్పుడు తండ్రితో ఎంతో చక్కని సంబంధము కలిగి జీవించినటువంటి కుమారుడు. తండ్రి లేకుండా ఏ క్షణము కూడా ఆయన ఒంటరిగా లేడు. అయితే ప్రభువారు శిలువలో పలికిన మాటను మనం ఆలోచన చేసినప్పుడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచినదనే మాట మాత్రం అక్కడ మనకు తెలిసింది ఏంటంటే, ఒక క్షణం తండ్రి కుమారుణ్ణి విడిచిపెట్టాడు. అయితే నమ్మకమైన తండ్రికి ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. ఒకటిలో 2 తండ్రి చేతి నుండి ఎవడు అపహరింపడు. యోహాను సువార్త 10:27-29 3 స్టెఫెన్ ప్రభువా ఆత్మను చేర్చుకోమని పలికెను. దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా సువార్తకుడిగా జీవిస్తున్నటువంటి స్టెఫెన్ రాళ్ళతో కొట్టబడినప్పుడు ఆ సమయంలో ఆయన చేసిన ప్రార్థన, ప్రభువా ఆత్మను చేర్చుకోమని పలికినట్లు మనం చూస్తాం. దేవునిలో నమ్మకంగా జీవించే వారి జీవితం, వారి జీవితాన్ని ఈ లోకంలో మనం సమర్పించుకుంటమే కాదు, మన హృదయాన్ని మన జీవితాన్ని ఆయనకు సమర్పించడమే కాదు, ఈ లోకం చివరి గడియలో ముగింపు గడియలో కూడా దేవా నా ఆత్మ నీ చేతికి అప్పగించవచ్చు. అది గొప్ప విశ్వాసంతో కూడిన మాట. అది మనకి ఎవరు నేర్పారంటే ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మనకి నేర్పాడు. ఈ భూమి మీదకి నేను దైవ మానవుడిగా నేను వచ్చాను, మానవుడిగా నేను మీకు నేర్పించేది ఏంటంటే నా అడుగుజాడల మీద నడవాలి. నేను పరమ తండ్రికి, నమ్మకమైన తండ్రికి నా ఆత్మను తండ్రికి నేను అప్పగిస్తున్నాను. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడలో మనం నడిచే మనము కూడా ఈ యొక్క జీవితంలో
ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకి సమర్పించడమే కాదు, కానీ మనము చివరి సమయం వరకు కూడా లోకం విడిచిపెట్టే సమయంలో కూడా మన దృష్టి, మన ఆలోచన ఎట్లా ఉండాలంటే, దేవా నా ఆత్మ నీ చేతికి నేను అప్పగించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ బీలో రెండోది చూస్తే, మరలా తిరిగి తీసుకొను అధికారము ఉన్నది గనుక. ఆత్మను ఆయన అప్పగించిన విధానాన్ని మనం అర్థం చేసుకుంటే, తండ్రి చేతిలో భద్రత ఉంది, సంరక్షణ ఉంది కనుక. ఇక్కడ రెండవదిగా మనం ఆలోచన చేస్తే, మరలా తిరిగి తీసుకొని అధికారం ఉన్నది ఆయనకి. కీర్తనలో 16:5 తిరిగి తీసుకునే అధికారం ఉంది. ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. క్రీస్తు మరణం ఎంత వాస్తవమో ఆయన పునరుద్ధరణ కూడా అంతే వాస్తవం. శరీరముకు మరణం ఉన్నది కానీ ఆత్మకు చావు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచించాలి. కాబట్టి మరలా తిరిగి తీసుకున్న అధికారం ఉన్నది అని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. ఒకటి, అనేకులకు ప్రతిగా ప్రాణం పెట్టుటకు ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 20:28 అనేకులకు ప్రతిగా ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. యేసు ఈ లోకానికి రావడం కారణం ఏంటంటే, మరి అనేకులకు ప్రతిగా ప్రాణం పెట్టడానికి వచ్చాడు. లోకములో ఉన్న మానవులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం ఆలోచన చేస్తే, మరలా తీసుకున్నట్టుకు అధికారము కలదు. యోహాను సువార్త 10:17-18 మరలా తీసుకోవడానికి ఆయనకు అధికారం కలదు. అంటే యేసు ప్రభు దైవ మానవ స్వభావము కలిగిన వాడు. ఆయన మానవుడిగా ఆయన మరణిస్తున్నాడు, దేవుడిగా ఆయన తిరిగి లేస్తున్నాడు. మానవుడిగా ఆయన తన ప్రాణాన్ని ఇస్తున్నాడు. దేవునిగా పెట్టిన ప్రాణాన్ని మరలా తిరిగి తీసుకోగలడు ఆయన. అందుకని మరలా తీసుకోవడానికి నాకు అధికారం కలదు. మూడవదిగా చూస్తే, నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవో. కీర్తన 16:5 ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన మాట మనము ఆలోచన చేయాలి. భక్తుడైన దావీదు రాసినటువంటి గొప్ప ప్రవచనం ఇది. నా ఆత్మ పాతాళములో విడిచిపెట్టావు. నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టావు. భూలోకంలో అనేక మంది భక్తులు, వారి శరీరం సమాధి చేయబడింది, భద్రపరచబడింది. వారి శరీరం కుళ్ళిపోయింది. దావీదు యొక్క శరీరము కూడా సమాధి చేయబడింది, అది కుళ్ళిపోయింది. కానీ ఈయన దేవుని కుమారుడిని యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ, ఆయన శరీరము కుళ్ళిపోలేదు, ఆయన ఆత్మ కూడా పాతాళములో విడిచిపెట్టబడలా. ఆయన మరణించిన వెంటనే ఆయన ఆత్మ పాతాళానికి వెళ్ళిందని, పాతాళము నుండి చెరలో ఉన్నవారిని ఆయన విడిపించాడని, పాతాళపు ద్వారాలు తెరవబడని, పాత నిబంధన భక్తులందరూ కూడా, నేను ఇదిగో లోకానికి నేను వచ్చి మీ కొరకు నేను ప్రాణం పెట్టి నా రక్తాన్ని చిందించేటటువంటి ఆ సత్యవాక్యాన్ని వారు అర్థం చేసుకున్నారని, చెరగా పట్టుకొని ఆయన మరలా దేవుని సముఖానికి వారిని తీసుకుని వెళ్ళారని,
కాబట్టి ఆయన ఆత్మ పాతాళములో లేదు. పాతాళములో ఉన్న వారిని విడిపించడానికి ఆయన వెళ్ళాడు. అయితే 3వ దినమున ఆయన తిరిగి లేచి ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళినట్లు దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. తిరిగి లేచాడు ఆయన. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో 4వది చెప్పినట్లు 3వ దినాన తిరిగి లేచాడు. ముందుగానే ఆయన చెప్పిన ప్రకారంగా నేను 3వ దినాన తిరిగి లేస్తానని లేచాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరణపు ముళ్ళు విరుచుటకు ఆయన అనుగ్రహించబడ్డాడు. ఈ మరణపు ముళ్ళు విరవగలిగిన వాడు ఎవరు లేరు ఇక ఈ ప్రపంచంలో. యేసు ప్రభు ఒక్కడి ఆ మరణపు ముళ్ళును విరిచేవాడు. ఆ మరణపు బలము నుండి మానవులను రక్షించడానికి, అపవాది బంధకం నుండి రక్షించడానికి ఆయన ఒక్కడే శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన దైవ మానవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ మాటలో ఉన్న సత్యాలు మనము ఒకసారి మనము ఆలోచించాలి. యేసు అప్పగించను. అప్పగించడం గల ఉద్దేశం ఏంటి? ఆయన ఆత్మను అప్పగించాడు. తండ్రి చేతిలో భద్రత ఉంది, సంరక్షణ ఉన్నది కాబట్టి తండ్రికి ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. అదే కాదు, మరలా తిరిగి తీసుకునే అధికారము యేసు ప్రభువుకున్నది. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రభువారు శిలువ మీద పలికిన ఈ 7వ మాటలో ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచించాలి. మొదటికి ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చినది మొదలుకొని ఈ లోకము విడిచేంత వరకు కూడా, చివరి క్షణం వరకు కూడా తండ్రితో సంబంధం కలిగి ఉన్నాడు. అట్లాగే దేవుని పిల్లలమైన మనం, రక్షించబడిన మనం ప్రభుతో మనము సహవాసం కలిగిన వారుగా ఉండాలి అని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా మనము పరమ తండ్రికి యేసుక్రీస్తు తన జీవితాన్ని ఏ విధంగా అప్పగించుకున్నాడో సంపూర్ణముగా మన హృదయాలను క్రీస్తుకు సమర్పించాలి. పరమ తండ్రికి యేసయ్య ఏం చేశాడంటే తన ఆత్మను అప్పగించుకున్నాడు. అట్లాగే దేవుని పిల్లలమైన మనం, ఈ భూమి మీద ఉన్నటువంటి మనం, ఆయన కొరకు జీవించే మనము సంపూర్ణముగా క్రీస్తుకు మన హృదయాలను సమర్పించుకుని ఈ లోకంలో మనం బ్రతకాలి. అదేవిధంగా యేసునందు విశ్వాసం ఉంచువారు చనిపోయిన బ్రతుకుతారనేటువంటి నిశ్చయతతో మనము జీవించాలి. ఎందుకంటే ఈ నిశ్చయత క్రీస్తు ద్వారా మనకు కలిగింది. మృతులలో నుండి లేచిన ప్రథమ ఫలం యేసుక్రీస్తే. అయితే యేసును నమ్మి, యేసునందు విశ్వాసం ఉంచి, యేసును అంగీకరించిన వారు కూడా మృతులలో నుండి ఒక రోజున తిరిగి లేస్తారు. వారు పునరుద్ధానులవుతారు. ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన మహిమ దేహముతో మనము తండ్రి దగ్గరికి కొనుపోబడతాం. ఆ నిరీక్షణతోని, ఆ నిశ్చయంతో మనము ఈ లోకంలో మనం బ్రతకాలి. ఇంకా మనం ఆలోచన చేస్తే క్రీస్తు త్యాగాన్ని మాదిరిగా మనం తీసుకొని ఆయన రాకడి వరకు ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకములో ఆయన కొరకు నమ్మకమైన జీవితం మనం జీవించాలి. ఈ లోకములో ఆయన కొరకు మనం నమ్మకంగా బ్రతకాలి. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7వ మాట ఎంత శ్రేష్టమైన మాట అని మనము ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఆయన దేవుని కుమారుడుగా, దైవ మానవుడిగా ఈ భూమి మీద జీవించినప్పటికి కూడా తండ్రి
నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఎంత సంతోషంగా! ఈ భూమి మీద బ్రతికి ఉన్నటువంటి మనం ఆయన కొరకు మనం నమ్మకమైన జీవితం మనం జీవించేవారుగా ఉన్నాం. ప్రభు యొక్క సమర్పణ, ప్రభు యొక్క త్యాగమును మనం అర్థం చేసుకోవాలి. తండ్రికి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతకాలి. కుమారుడు తండ్రితో మనకి సంబంధం ఏర్పాటు చేశాడు. మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారునితో ఉన్నటువంటి సహవాసం ఎల్లప్పుడూ మనం కొనసాగించాలి. తండ్రితో కుమారునితో మన సంబంధం కొనసాగించబడాలంటే పరిశుద్ధాత్మ సహాయంతో మనం ముందుకు సాగాలి. దేవుని వాక్యానికి లోబడి ఆయన చిత్తానికి విధేయులమై జీవించాలి. ప్రార్థన. మహోన్నతుడైన దేవా, నీ కొందనాలు. ఈ సమయంలో మీరు సిలువలో పలికిన 7వ మాటను గురించి ధ్యానించి ఉన్నాం ప్రభా. ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి కావలసిన శక్తిని మాకు దయచేయండి. ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటున్నారు, ఎంతమంది ఈ మాటలను ఆలకిస్తూ ఉన్నారో వారి జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీరు సిలువలో చేసిన త్యాగాన్ని మేము అర్థం చేసుకోవటానికి ఆత్మదేవ ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించి మేలుకొల్పి ఎల్లప్పుడూ మీ తట్టు చూస్తూ ఈ మాటలను మా హృదయంలో ధ్యానించుకొని భక్తులైన వారు నమ్మకంగా ఈ భూమి మీద జీవించి వారి ఆత్మలు మీ చేతికి ఏ విధంగా అప్పగించుకొని మీ చిత్తానికి లోబడి ఉన్నారో అట్లాగే మేము కూడా ఈ లోకములో నమ్మకంగా చివరి వరకు నమ్మకంగా జీవిస్తూ మీరు మాకిచ్చిన ఆ కృపను బట్టి, ఆ రక్షణను బట్టి మా ఆత్మలు మీకు సమర్పించుకుంటూ నమ్మకమైన జీవితం మేము జీవించడానికి కావలసిన శక్తిని, కృపను మాకు దయచేయండి. నీ కొరకు జీవించే విషయంలో ఈ లోకములో మేము ఓడిపోయేవారం కాకుండా, అపజయం పొందేవారు కాకుండా, అపవాది మమ్మలను త్రోవ తప్పించే విషయంలో మేము తొలగిపోయేవారం కాకుండా నమ్మకమైన మార్గములో జీవిస్తూ నీ వైపే చూస్తూ మా ఆత్మలు, మా జీవితాలు పరిపూర్ణంగా మీకు సమర్పించుకుని నమ్మకమైన జీవితం ఈ భూమి మీద జీవించడానికి కావలసిన శక్తిని మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.